హిందూ పురాణాల్లో రామాయణాన్ని వేలసార్లు జరిగినట్టు చూసిన ఒక జీవి ఉన్నాడని మీకు తెలుసా? విన్నాడు కాదు, చూశాడు. సంపూర్ణ విశ్వాలు చీకటిలో కలిసిపోతూ మళ్లీ సృష్టి మొదలవడాన్ని తన కళ్లతో చూసిన ఒక జీవి. ఆకాశాలన్నీ దాటి ఎగిరిపోయినా చిన్న బాలరాముడి వేళ్లనుంచి తప్పించుకోలేకపోయిన ఒక జీవి. ఇంకా భయంకరమైన విషయమేంటంటే, స్వయంగా మహావిష్ణువు వాహనమైన గరుడుడే నిజమైన రామాయణాన్ని వినడానికి అతని ముందు తలవంచాడు. ఒక దేవుడి దగ్గర కాదు, ఒక రాజు దగ్గర కాదు, ఒక కాకి దగ్గర. అతని పేరు కాకభుషుండి. కాని అతను పుట్టుకతో అమరుడు కాదు. కాలాన్ని దాటి నిలిచిపోయిన రామాయణ మహర్షిగా మారకముందు కాకభుషుండి కలియుగంలోని ఒక ప్రాచీన కాలంలో అయోధ్యలో జీవించాడు. సాధారణ కుటుంబంలో పుట్టిన అతనిలో చిన్నప్పట్నుంచే ఒక విచిత్రమైన అగ్ని ఉండేది. ఇతరులు ధనం సుఖం కోసం పరుగులు తీస్తుంటే అతని మనసు పూర్తిగా శివభక్తిలో మునిగిపోయింది. రోజులు సంవత్సరాలయ్యాయి. ఆలయం నుంచి ఆలయానికి తిరుగుతూ మహాదేవ్ నామాన్ని నిరంతరం జపించేవాడు. శరీరమంతా విభూతి, మెడలో రుద్రాక్షమాలలు. అతన్ని చూసి ప్రజలు అతను గొప్ప తపస్వి అని భావించేవారు. కాని నెమ్మదిగా భక్తి మక్కువగా మారింది. మహాదేవుణ్ణి మించిన సత్యం లేదని అతను నమ్మడం ప్రారంభించాడు. అతని గురువు ఎన్నిసార్లు చెప్పినా శివుడు విష్ణువు వేరువేరు శక్తులు కావు, అదే పరమసత్యానికి వేరువేరు రూపాలు మాత్రమే అని బోధించినా అతని మనసు మారలేదు. యవ్వనం ఆధ్యాత్మిక గర్వంతో కలిస్తే ప్రమాదకరం. ఒక సాయంత్రం అయోధ్యమీద వర్షపు మేఘాలు కమ్ముకున్నాయి. దేవాలయ ఘంటలు వీధులంతా మార్మోగుతున్నాయి. ఆ సమయంలో అతని గురువు ఒక శివాలయంలోకి ప్రవేశిస్తూ మృదువుగా జపించాడు, రామ్ రామ్ అని. ఆ నామం ఆలయమంతా నిండిపోయింది. నూనె దీపాల కాంతి పురాతన రాళ్లపై వణుకుతోంది. ఆ యువభక్తుడి హృదయంలో ఏదో కలత మొదలైంది. ఆ కలత కోపంగా మారింది. అప్పుడే ఆలయంలోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బయట గాలి ఆగిపోయింది. దీపాల మంటలు బలంగా కంపించసాగాయి. ఆలయం మొత్తం ఒక భయంకరమైన దైవశక్తితో నిండిపోయింది. గర్భగుడి లోపలనుంచి స్వయంగా పరమశివుని స్వరం వినిపించింది. ఆ స్వరం అంత భీకరంగా ఉంది, నేలే కంపించింది. నీ భక్తి అహంకారంగా మారిపోయింది. ఆ యువకుడు భయంతో వణికిపోయాడు. మహాదేవుని స్వరం మళ్లీ గర్జించింది, నీ అజ్ఞానపు భారంతో అనేక జన్మలు తిరుగుతావు. ఆ క్షణమే శాపం ప్రారంభమైంది. అతని శరీరం నేలపై కూలిపోయింది. చీకటి అతని చైతన్యాన్ని మింగేసింది. అలా ప్రారంభమైంది జన్మల భయంకరమైన ప్రయాణం. జన్మ తర్వాత జన్మ, జీవితం తర్వాత జీవితం. కొన్ని పురాణాలు చెబుతాయి అతను 1000 రూపాల్లో పుట్టాడని. పాకే జీవులు, అడవుల్లో తిరిగే జంతువులు, బలహీనమైన జీవరూపాలు. ప్రతి జన్మ అతని గర్వాన్ని కొద్దికొద్దిగా చెరిపేసింది. కాని కథ అక్కడితో ముగియలేదు. ఎందుకంటే అతని గురువు కోపంతో కాదు, కరుణతో శివుణ్ణి ప్రార్థించాడు. మహాదేవుడు ఎంత భయంకరుడో అంతే కరుణామయుడు కూడా. అప్పుడు శివుడు ఒక వరప్రాయమైన ప్రవచనం చేశాడు. ఈ జన్మలన్నీ ముగిసిన తర్వాత నువ్వు రాముడి మహాభక్తుడవవుతావు. యుగాలు గడిచిపోయాయి. సామ్రాజ్యాలు మట్టిలో కలిసిపోయాయి. చివరికి అనేక జన్మల తర్వాత అతను మళ్లీ ఒక బ్రాహ్మణుడిగా జన్మించాడు. కాని ఇప్పుడు అతను మారిపోయాడు. అహంకారం అంతరించిపోయింది. అతని హృదయం పూర్తిగా రాముడిదయింది. దేవుడిగా మాత్రమే కాదు, సంపూర్ణ సృష్టికి ప్రాణంగా. అడవుల్లో తిరుగుతూ రామా నామాన్ని పాడేవాడు. మహర్షులు చెప్పే రామాయణాన్ని వింటూ కన్నీళ్లు పెట్టుకునేవాడు. ప్రతి పదం అతనికి జీవంగా అనిపించేది. చివరికి అతను లోమశ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ ప్రతిరోజూ బ్రహ్మతత్వంపై గంభీరమైన చర్చలు జరుగుతాయి. లోమశుడు నిర్గుణ బ్రహ్మం గురించి బోధిస్తాడు, రూపంలేని ఆది అంతంలేని పరమసత్యం గురించి. కాని కాకభుషుండి మనసు మాత్రం రాముడి రూపాన్ని విడిచిపెట్టలేకపోయింది. అతనికి రాముడి చిరునవ్వు, రాముడి కరుణ, రాముడి స్వరం ఇవే పరమసత్యం. వారి మధ్య వాదన పెరిగింది. అడవిలో గాలి గట్టిగా వీచింది. లోమశ మహర్షి నేత్రాల్లో ఆగ్రహం జ్వలించింది. అప్పుడే మరో శాపం వచ్చింది. కాకిగా మారిపో,
ఒక్క క్షణంలో అతని మానవరూపం మాయమైపోయింది. నల్లని రెక్కలు శరీరాన్ని కప్పేశాయి. చేతులు రెక్కలయ్యాయి. అతని స్వరం ఒక కాకి కేకగా మారింది. కాని ఈసారి ఒక అద్భుతం జరిగింది. అతని భక్తి తగ్గలేదు. కాకిగా మారినా రామ్ రామ్ అనే నామం ఆగలేదు. సంవత్సరాలు, శతాబ్దాలు, యుగాలు అతని భక్తి అంత పవిత్రమైంది, కాలమే అతన్ని తాకలేనట్టు మారిపోయింది. అప్పుడు మానవ బుద్ధికి అందని మహిమే జరిగింది. ప్రతి త్రేతాయుగంలో రాముడు అవతరించే ప్రతి యుగంలో కాకభుషుండి కాకి రూపంలో అయోధ్యకు వచ్చి బాలరాముణ్ణి దర్శించేవాడు. ఒక్కసారి కాదు, అనేకసార్లు, అనేక రామాయణాలు, అనేక విశ్వాలు, అనేక యుగాలు. కాని ప్రతి సృష్టిలో రాముడు మళ్లీ వస్తూనే ఉన్నాడు. ఒకరోజు అయోధ్య రాజమహల్ పైకప్పుపై కూర్చొని బాలరాముణ్ణి చూస్తున్నాడు కాకభుషుండి. చిన్న రాముడు నవ్వుతూ తన చిన్న చిన్న చేతులను కాకివైపు చాచాడు. ఆడుకుంటూ పట్టుకోవాలని ప్రయత్నించాడు. కాకభుషుండి నవ్వుతూ ఆకాశంలోకి ఎగిరిపోయాడు. కాని ఒక విచిత్రం జరిగింది. అతని ఎంత ఎత్తుకు ఎగిరినా రాముడి వేళ్లు అతని వెనకాలే ఉన్నాయి. మేఘాలు దాటాడు, పర్వతాలు దాటాడు, నక్షత్రాలు దాటాడు, బ్రహ్మలోకంవైపు ఎగిరిపోయాడు. అయినా ఆ చిన్న వేళ్లు అతనికి అతి దగ్గరగానే ఉన్నాయి. మొదటిసారి అతని హృదయంలో భయం పుట్టింది. ఈ బాలుడు అసలు ఎవరు? ఆ ఆలోచన వచ్చిన క్షణంలో అన్నీ మాయమైపోయాయి. ఒక్కసారిగా అతను తిరిగి అయోధ్యలోనే నిలబడ్డాడు. బాలరాముడి ముందు ఎక్కడికీ వెళ్లనట్టుగా లేదు. అప్పుడు రాముడు చిరునవ్వు నవ్వాడు. మెల్లగా తన నోటి తెరిచాడు. ఆ క్షణంలో కాకభుషుండి చూసింది సృష్టి రహస్యమే. బాలరాముడి నోట్లో కోట్ల విశ్వాలు ఉన్నాయి. అనేక సూర్యులు, అనంత చంద్రులు, అనేక గెలాక్సీలు. ప్రతి విశ్వంలో మరో అయోధ్య, మరో రాముడు, మరో కాకభుషుండి, మరో సృష్టి చక్రం. శతాబ్దాలపాటు ఆ విశ్వాల్లో సంచరించిన తర్వాత అతను బయటకు వచ్చాడు. కాని బయటి ప్రపంచంలో ఒక్క క్షణం కూడా గడవలేదు. ఆ క్షణమే అతనికి సత్యం తెలిసింది. రాముడు కేవలం అయోధ్య రాజకుమారుడు కాదు, కేవలం అవతారం కాదు, సృష్టి మొత్తం పుట్టి లయమయ్యే అనంత పరబ్రహ్మస్వరూపం. భక్తితో వణికిపోయిన కాకభుషుండి రాముడి పాదాలపై పడిపోయాడు. అప్పుడు రాముడు అతనికి అమరత్వం, జ్ఞానం, శాశ్వత భక్తిని ప్రసాదించాడు. ఆ రోజునుంచి కాకభుషుండి సర్వలోకాలలో గొప్ప మహర్షిగా మారిపోయాడు. స్వయంగా విష్ణువు వాహనమైన గరుడైడే ఒకసారి అతని దగ్గరకు వచ్చి అడిగాడు, సర్వశక్తిమంతుడైన పరమాత్మ మానవుడిలా ఎందుకు బాధపడుతున్నాడు? అప్పుడు కాలానికి అందని ఒక అరణ్యంలో ఆ అమరకాకి రామాయణాన్ని చెప్పడం ప్రారంభించింది. చరిత్రగా కాదు, కథగా కాదు, సృష్టి మొత్తం మళ్లీ మళ్లీ పునరావృతమయ్యే శాశ్వత సత్యంగా. అందుకే కాకభుషుండి ఇతర మహర్షుల్లా కాదు, అతను కేవలం కథ చెప్పేవాడు కాదు, శాశ్వత కాలానికి సాక్షి. ఇప్పటికీ విశ్వాలు చీకటిలో కూలిపోతున్నప్పుడు, నక్షత్రాలు మాయమవుతున్నప్పుడు, ఎక్కడో ఒక నిశ్శబ్దమైన కొమ్మపై ఒక నల్ల కాకి కూర్చని మెల్లగా జపిస్తూనే ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. రామ్ 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 అని. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.